baddest DJ. హలో ఆల్, ఇప్పుడే మన ద్వారకా సోమనాథ్ యాత్రకి జర్నీ స్టార్ట్ అయింది. ఇది సౌరాష్ట్ర మెయిల్ అండి. మన ముంబై సెంట్రల్ నుంచి డైరెక్ట్ ద్వారకాకి ట్రైన్ ఉంది. అండ్ ఇక్కడ బాండ్రా నుంచి ఎవ్రీడే ఈవినింగ్ 8:30కి ఉంటుంది. ఇది మనకి లక్కీగా కూపే వచ్చిందండి. జస్ట్ మనకి ప్రైవేట్ రూమ్లో ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కదా, సో కొంచెం మనకి ప్రైవసీ చాలా బాగుంటుంది ఇక్కడ దీంట్లో అయితే. ఫస్ట్ ఏసీ కూపే ఇట్లా ఉంటుంది మనకి ఇంటీరియర్ మొత్తం. ట్రైన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. హాయ్ కన్నా. వాట్? కన్నా, వాట్ యు డూయింగ్? You like a monkey? Yes. Hi. Making a video. Hi. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇట్లా ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా మరి ఒక దగ్గర కూర్చొని బోరు కొట్టకుండా ఇలా కొంచెం ఆడుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా వాడైతే చెప్పాల్సిన పని లేదు కదా, ఇంకా అసలు టైం దొరికింది కదా అని చెప్పి ఇంకా పరిగెడతానే ఉన్నాడు అటు ఇటు అటు ఇటు. అసలు ఏదన్నా మనకి ట్రైన్ జర్నీ ఉంటే అలా అసలు ఆ పొలాలని అలా చూసుకుంటా అసలు చాలా అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటుందా? వచ్చేసామండి మనం జామ్నగర్, వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ. దీన్ని వీళ్ళు ప్యారిస్ ఆఫ్ సౌరాష్ట్ర అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ జామ్నగర్. ఇక్కడ గుజరాత్లో అసలు మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి మాకు ఆల్మోస్ట్ ఇలా విండ్ ఫ్యాన్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు దాన్ని ఒక పెద్ద బిజినెస్లో కూడా చేస్తున్నారు అనుకుంటా. గుజరాత్ గురించి మనం చెప్పాల్సిన పనే ఉందిలేండి. ఏదైనా కానీ వాళ్ళు నెంబర్ 1 కానీ చేస్తుంటారు అన్నీ. అసలు ఇది కొంచెం చూసారు, అసలు ఆల్మోస్ట్ ఒక 100 to 120 కిలోమీటర్స్ అంతా ఇలా లైన్ కనిపిస్తానే ఉన్నాయి మాకు అసలు మొత్తం. ఇంకా ట్రైన్లో కూర్చొని ఖాళీ ఏం చేస్తాం అని చెప్పి ఇంకా మా రీల్స్ స్టార్ట్ చేసాము. చూడండి మీరే మా బ్లూపర్స్. ద్వారకాకి ఎంటర్ అవుతున్నప్పుడే జస్ట్ మాకు ఇలా గుడి కనపడింది. మేమైతే దాదా కాదా అని మాకు డౌట్. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి కొంచెం మాకు. అది వచ్చేసామండి మన ద్వారకాకి. శ్రీకృష్ణుడు పాలించిన ప్రదేశానికి వచ్చేసాం మనం. ఎన్నో రోజులు ప్లాన్ చేస్తున్నాము, బట్ వర్కౌట్ అవ్వలేదు. బట్ దేవుడి దయ వల్ల ఇప్పుడు వర్కౌట్ అయింది. చూద్దాం పదండి. ఇదిగోండి మేము మొత్తం 3 ఫ్యామిలీస్ వచ్చాము. వీళ్ళు ఆంధ్రా నుంచే వచ్చింది అండ్ ముంబైలోనే ఉంటారు వీళ్ళు కూడా. నౌ అఫీషియలీ వేర్ ఇన్ ద్వారకా. ఇదిగోండి ఇదే మన హోటల్ విట్స్ దేవభూమి. చూడాలి లోపల ఎట్లా ఉంటుందో. అండ్ ఈ పక్కన ఏంటంటే మనకి కామత్ హోటల్ కూడా ఉంది. మీకు తెలిసే ఉంటుంది, ఇది ప్యూర్ వెజ్కి చాలా ఫేమస్. ఇది కామత్. హోటల్కి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మాత్రం ముందు తినేసామండి. ఆకలి దారుణంగా వేసింది అసలు. ఇది హోటల్ రిసెప్షన్ ఏరియా. జస్ట్ ఒక గ్లిమ్స్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ద్వారకా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. అండ్ ఇది 4 స్టార్ హోటల్. అండ్ వాళ్ళ ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ రెస్టారెంట్ కూడా పక్కనే కదా, సో మనం ఎప్పుడు వచ్చినా కానీ ఫుడ్కి మళ్ళీ సపరేట్గా వెళ్ళాల్సిన పని ఉండదు. ఇదిగోండి మన రూమ్కి వచ్చాము. ఇప్పుడే జస్ట్ సెక్యూర్ అయ్యాము. సో రూమ్ నెంబర్ 403. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. ఇక్కడ
లగేజ్ పెట్టుకోవడానికి అండ్ లాకర్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్ కూడా ఓకే, నైస్. హెయిర్ డ్రైయర్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కాఫీ మేకింగ్, టీ బ్యాగ్స్. అండ్ ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద రూమ్. ఏసీ ఉంది. టూ చైర్స్ కూడా ఇచ్చారు, కాఫీ టేబుల్. అండ్ ఇక్కడ మనకి వర్క్ డెస్క్ కూడా ఉంది ఇలాగా. టీవీ. అండ్ ఇది ఇంకా ద్వారకా సిటీ. జస్ట్ అలా కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. ఇక కిందకు వచ్చాము. ఇంకా జస్ట్ మా హోటల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 5 to 10 minutes ఉంటుంది టెంపుల్. సో ఇట్లా ఆటో తీసుకున్నాం, అక్కడ హోటల్ బయటే ఉన్నాయి. అండ్ ఇది సిటీ వ్యూ వచ్చేసి వీళ్ళది. బాగానే ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళ డోర్స్ అవన్నీ ఏంటంటే చాలా కిందకు ఉన్నాయి. అంటే ఇప్పుడు హైట్ తక్కువ ఉంటాయి చూసారా, సో అట్లా ఉన్నాయి. మరి అది అప్పటి నుంచి అలా మెయింటైన్ చేస్తున్నారేమో వాళ్ళది. ఇదిగోండి వచ్చాము. ఇక్కడ నుంచి కొంచెం టెంపుల్ హడావుడి కనిపిస్తుంది. ఇక్కడ ఏదో డాన్స్ చేస్తున్నారు. అది కూడా వెనకాల కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఏదో డాన్స్ ప్రోగ్రామ్ అనుకుంటా ఇది. ఇదేనండి టెంపుల్, ద్వారకాధీష్ టెంపుల్ ఇది. ఆ పైన మనకి జెండా కనిపిస్తుంది కదా, అది ప్రతి పూట చేంజ్ చేస్తుంటారండి అది. అండ్ గుళ్ళోకి మనకి మొబైల్స్ ఎలవ్ లేవు. సో నేను బయటకు వచ్చాక మీకు చూపిస్తాను బయట అంతా. ఇది ఇప్పుడు వెళ్తున్నాం కదా అనేది సుధామ సేతు. ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడే మనకి పంచనది మందిరం అని ఒకటి ఉంది, గీతా మందిరం. సో అక్కడ ఏంటంటే 5 బావులు ఉంటాయి. ఆ 5 బావుల్లో 5 నదులు నీళ్లు ఉన్నాయంటారు. సో చూద్దాం పదండి. అండ్ ఇక్కడ అంతా ఏంటంటే మనకి షాపింగ్ మొత్తం ఇది. సో టెంపుల్స్ అయిపోయాక ఈ షాపింగ్. బ్యాడ్ లక్ అండి మంది, సుధామ సేతు క్లోజ్ చేశారు. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందంట అక్కడ. ఈ కృష్ణుడిది చాలా బాగుందండి, బట్ కాస్ట్ మాత్రం బీభత్సంగా చెప్తున్నారు. అసలు మనం కొనినట్టే లేవు అసలు అవి. మనం వచ్చాము సముద్ర నారాయణ టెంపుల్ దగ్గరికి. అయిపోయిందండి, టెంపుల్స్ అన్నీ అక్కడ తిరిగేసాం ఆల్మోస్ట్. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే సుధామ సేతు క్లోజ్ చేసి ఉంది. సో అందుకని మనం ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాతే మనకు ఆ పంచనది ఆ టెంపుల్ ఉంటుంది. బట్ అది చూడలేకపోయాము. బట్ ఇట్స్ ఓకే, జరుగుతుంటాయి అట్లాగా. సో ఇలా మన డే 1 కంప్లీట్ అయిందండి. సో రేపు మన మెయిన్ జర్నీ ఉంటుంది. రేపు కలుద్దాం మళ్ళీ. హలో ఫ్రెండ్స్, అయిపోయింది వాడండి. మనం ఇది ఇన్నోవా మాట్లాడుకున్నాము. మేము టోటల్ 6 members ఉన్నాము. సో మాకు టోటల్ 5 places చూపిస్తారు. వీళ్ళు 3800 ఛార్జ్ చేస్తున్నారు. సో వర్త్. ఇవ్వండి, ఇది మాట్లాడుకున్నాం కార్ ఇది. సో ఇప్పుడు వీళ్ళు మనకి ఈ రుక్మిణీదేవి టెంపుల్, గోపి తలావ్, బేట్ ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్, సో ఇవన్నీ చూపిస్తారు మెయిన్వి. అండ్ శివరాజ్పూర్ బీచ్ ఉంది, మన ఇండియాలో బ్లూ ఫ్లాగ్
బీచెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా, సో వాటిల్లో ఒకటి. అది ప్రెజెంట్ అయితే క్లోజ్లో ఉందంట. సో చూద్దాం, ఏమైనా అక్కడ పాసిబిలిటీ ఉంటే చూపిస్తాను నేను మీకు. ఓకే. అండ్ ఈ ఫ్రంట్ చూస్తే మీకు ఇక్కడ ఇది ఓం శాంతి వాళ్ళది, వాళ్ళ ఎలా అనాలి మీకు, అది విశ్వవిద్యాలయ, ఐ థింక్ యూనివర్సిటీ టైప్ అనుకుంటుంది. సో అది కూడా ఉంది. ఇక్కడ లోపల ఆర్ట్ ఎగ్జిబిషన్, అంటే మనకి శ్రీకృష్ణుడిది లైఫ్ స్టైల్ మొత్తం అండ్ ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం అనేది ఉంది. సో అది కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఇవి శంఖాలు అనేవి చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. ఇదిగోండి, ఇదే రుక్మిణీదేవి టెంపుల్, చాలా ఫేమస్ ఇది. ఇక్కడ ఈ గుడి వెనక ఒక కథ ఉందండి. ఇదేంటంటే దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల శ్రీకృష్ణుడు అండ్ రుక్మిణీదేవి ఎప్పుడూ కలిసి ఉండరు. అండ్ మనకు ఆ ద్వారకాధీశ్ టెంపుల్ కూడా కృష్ణుడు ఒకనే ఉంటాడు. అండ్ ఇక్కడ ఏంటంటే దుర్వాస మహర్షికి వాటర్ ఫస్ట్ ఆఫర్ చేయకుండా రుక్మిణీదేవి వాటర్ తాగినందుకు ఆయన శపిస్తాడు. సో ఇప్పటికీ 80 కిలోమీటర్స్ రేడియస్లో ఈ ద్వారకా మొత్తంలో ఇప్పటిదాకా మంచినీళ్ళు అనేవి దొరకవు, మొత్తం సాల్టీ వాటరే ఉంటుంది ఇక్కడ. అందుకనే ఈ టెంపుల్లో కూడా ఏంటంటే పూజారి గారు వాటర్ ఆఫర్ చేయడానికి ఈ ద్వారకాలోని సిటిజన్స్కి ఇప్పటికీ అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఈయన ఇస్తున్నారు కదా వాటర్. సో ఇక్కడ ఈ గుడి యొక్క స్పెషల్ ఏంటంటే ఇక్కడ వాటరే ప్రసాదం లాగా ఇస్తుంటారు, ఇలాగా చిన్న గ్లాసెస్లో అందరికీ. ఇదిగోండి, ఇదంతా రుక్మిణీదేవి టెంపుల్, లైమ్ స్టోన్ మొత్తం, చాలా పురాతనమైంది, బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కార్వింగ్స్ మాత్రం అసలు హైలైట్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ కానీ అసలు చాలా బాగుంది టెంపుల్. ఇదిగోండి, ఇప్పుడే హారతి ఇస్తున్నారు. సో అందుకనే అందరిని ఆపేశారు. లక్కీగా మా దర్శనం అయిపోయింది ముందే. ఇదిగోండి, వెళ్ళేదారిలో ఇక్కడ మనకి టాటా కెమికల్స్ ఉంది కదా, మనకి టాటా ఉప్పు ఉంది కదా, ఇక్కడే తయారవుతుంది అది. ఇప్పుడు మనం వెళ్తున్నాము సుదర్శన్ సేతు అండి. ఇది 2023లో ఓపెన్ అయింది. సో ఇది మన ఇండియాలో ఉన్న లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. ఇది ఆల్మోస్ట్ 2.3 కిలోమీటర్స్ కేబుల్ బ్రిడ్జ్ ఇది. సో చాలా బాగుంది. ఇది మనకి ఓకా నుంచి బేట్ ద్వారకా ఉంది కదా, యాక్చువల్ అసలు ద్వారకా ఉంది కదా, సో దాన్ని బేట్ ద్వారకా అంటారు, అంటే గిఫ్ట్. బేట్ అంటే గిఫ్ట్ అని. సో ఓకా పోర్ట్ నుంచి బేట్ ద్వారకా కనెక్ట్ చేసేది ఈ సుదర్శన్ సేతు. చాలా అందంగా ఉంది కదా అసలు. ఇది క్యాప్చర్ కూడా చాలా బాగా అయింది. మేము కార్లోనే తీసాము ఇలాగా, చాలా బాగా వచ్చింది అసలు. అంతకుముందు బేట్ ద్వారకా వెళ్ళాలంటే ఓన్లీ మనకి త్రూ బోట్ ద్వారానే వెళ్ళేవాళ్ళు. అండ్ అది రైనీ సీజన్స్లో వాటిల్లో అది క్లోజ్ చేసి ఉండేది. బట్ ఇప్పుడు ఇది ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ బేట్ ద్వారకా అనేది విజిట్ చేయొచ్చు. సో చాలా బాగుంది అసలు బ్రిడ్జ్ మాత్రం ఇది. बट मन की ब्रिज कटेटప్పటికి टेंडर लगा है और ये बिल्डिंग है ना, वहाँ सोने का द्वार का म्यूजियम टाइप का बना रखा है। अच्छा, वो भी देख लेना बाद में.
ఇదిగోండి మా క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు ఆయన, ఇక్కడ ఈ ఐలాండ్లో వచ్చేసి మెయిన్ కృష్ణుడి టెంపుల్ ఉంటుంది అండ్ దాంతోపాటు గోల్డెన్ ద్వారకా అని చెప్పి కొత్తగా కట్టారు అది ప్లస్ మనకి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎక్కడైనా కానీ ఆంజనేయ స్వామి కొడుకు యొక్క గుడి మనం ఎక్కడా చూడలేదు, అది బేట్ ద్వారకాలో ఉంటుంది. దుర్వాస ఆశ్రమం కూడా ఉంటుంది ఇక్కడ. అవన్నీ తిరగడానికి ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ ఆటోస్ మాత్రమే తీసుకోవాలి, బయట కార్స్ మాత్రం ఎలో చేయరు వాళ్ళు బేట్ ద్వారకాలో. ओके आगे 84 इतना आशा पूरा माता बाद में रिटर्न में आए थे मेन मंदिर है ना ये मंदिर द्वारकाधीश सुधा माता ओके के द्वारका म्यूजियम भी उधर है क्या पास अच्छा ओके 1 बजे का होम है हां सुधा माता है ना श्री कृष्ण के यहां पे वेट करने आए ओके मिलन यहां पे हुआ बेड का क्या गिफ्ट है ना बेड का मतलब ఇదిగోండి ఇదే మన కృష్ణుడు పరిపాలించిన అసలు ద్వారకా. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకాలో తిరుగుతున్నామంటే అసలు ఆ శ్రీకృష్ణుడు నడిచిన నేల మీద మనం కూడా వెళ్తున్నాము అనేది అసలు ఆ ఫీలింగే అసలు మాటల్లో చెప్పలేనిది అది. ఇదిగోండి ఇది ఐలాండ్. సో ఇదంతా శ్రీకృష్ణుడి పరిపాలించిన ప్రదేశం ఇదంతా. అండ్ రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, 2 ఆటోలు వచ్చినాయి అని అంటే ఆల్మోస్ట్ ఒకటి ఆగిపోవాల్సిందే మనకి. ఓల్డ్ ఆర్కిటెక్చర్ అంతా ఇదంతా ఓల్డ్ మొత్తం. ఈ ఆటోలు మొత్తం ఎలక్ట్రిక్ ఆటోలు. టెంపుల్ వరల్డ్ మొత్తంలో ఒక టెంపుల్, హనుమాన్ యొక్క కొడుకుది, మకరధ్వజ్ది. ఇదిగోండి ఇప్పటిదాకా మనం ఆంజనేయ స్వామిని చూసాం కదా, ఇక్కడ డిఫరెంట్. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈయన ఆంజనేయ స్వామి అండ్ ఈయన వాళ్ళ కొడుకు మకరధ్వజ్. నుంచున్న ఆయన వాళ్ళ అబ్బాయి మకరధ్వజ్ అండ్ కూర్చున్న ఆయన హనుమాన్. అండ్ మనం ఎట్లాంటిది హనుమాన్ని మనం చూడలేదు. ఇది ప్రపంచం మొత్తంలో ఒకే ఒక దగ్గర ఉంది ఇక్కడ, అది కూడా ఇక్కడే ఉంది. ఓన్లీ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇదిగోండి ఎండకు మాడిపోయి కొబ్బరి నీళ్ళు అవుతుంది. దేవ్ ఐ ఆల్సో డ్రింకింగ్ కోకోనట్ వాటర్. రెండు స్ట్రాల్తో తాగుతున్నావు డ్రింకింగ్ విత్ 2 straws. అది అయిపోయింది. మా వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ లాలీపాప్స్, చాక్లెట్స్ కానీ చిప్స్ కానీ చూస్తే బా చావు కొట్టేస్తాడండి అసలు. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, వీళ్ళ చెవులకి ఖచ్చితంగా ఇలా గోల్డ్ ఏదో ఒకటి చిన్నదైనా కానీ అలా పెట్టుకుంటున్నానండి. మరి వావ్ కానీ ఇట్స్ ఆల్ సీ. వావ్ ఇట్స్ అ సీ రైట్. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు సుదర్శన్ సేతు మీద కొంచెం సేపు ఆగామండి ఇలాగా. మావాడైతే అది ఎక్కుతానని ఒకటే గోల. అసలు మనకి సేమ్ ఇట్లానే మనకి అటల్ సేతు ఉంది కదా ముంబైలో కూడా, అది కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే మనకి ఆగితే ఫైన్ ఉంటుంది 2000 అలాగా. బట్ ఇక్కడ అలాగా గ్యాలరీ లాగా పెట్టారు చూడటానికి మనకి. ఇదే మన సుదర్శన్ సేతు, చాలా బాగుంది.
మన ముంబై వర్లీ సీలింగ్ ఉంటుంది కదా, సో అట్లాగా. ఇదిగోండి, ఇది మన నెక్స్ట్ ప్లేస్. దీన్ని గోపీ తలావ్ అంటారు. సో దీనికి వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, శ్రీకృష్ణుడు చనిపోతున్నారని తెలిసి గోపికలందరూ ఈ పాండ్లోనే జలసమాధి అయ్యారు. సో వాళ్ళు జలసమాధి అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఏంటంటే మట్టిలాగా తయారయ్యారు. అందుకని ఇక్కడ ఏంటంటే మట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాన్ని వీళ్ళు గోపికా చందన్ అని చెప్పి కూడా బయట విడిగా అమ్ముతున్నారు వీళ్ళు. ఇదిగోండి, ఇదే ఆ చందనము. ఈ పాండ్లో వచ్చేసి ఫిషెస్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి. సో ఇక్కడ దగ్గరలో ఏంటంటే మరమరాలు కూడా అమ్ముతున్నారు. కాకపోతే అవి అసలు ఏం తింటలేదు అసలు అవి. దగ్గరికి వెళ్ళు. ఇంక ఇక్కడ శ్రీకృష్ణుడు తిరిగే ప్లేస్లో ఇంకా గోవులు కొదవే ఉంది. ఇక్కడ అన్ని ఆవులు ఉన్నాయి ఈ గోపీ తలావ్ దగ్గర. సో వాళ్ళు ఏంటంటే గడ్డి కూడా అమ్ముతున్నారు. ఇంకా మా ఊడైతే అసలు అది తినేదాకా వదిలిపెట్టట్లేదు, అసలు కొట్టి కొట్టి మరీ తినిపిస్తున్నాడు అసలు. Don't shout, it will eat you, na. Just wait for 1 minute. Go, eat, give it. ఇది ఇంకా గుళ్ళోకి వెళ్ళామండి. గుళ్ళోకి వెళ్తే ఇలాగా శ్రీకృష్ణుడు గోపిక. ఇక్కడ మొబైల్ అంత రెస్ట్రిక్షన్ ఏం లేదండి. సో అందుకని నేను, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నేను చాలా క్లోజ్గా రికార్డ్ చేశాను. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగం అండి. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ద్వారకాలోనే ఉంటుంది. అరౌండ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇది. ఇది మాత్రం దారుణంగా ఉంది. ఎండ కూడా అంతే ఉంది విపరీతంగా. హర హర మహాదేవ్. ఇదిగోండి, ఇదే మన జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం. లోపల పూజ కూడా చేయొచ్చు మనం, బట్ దానికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. దర్శనం మొత్తం చాలా బాగా జరిగిందండి. ఈ ఫుటేజ్ ఎక్కడ కట్ చేయట్లేదు. సో ఎందుకంటే దేవుని చాలా అరుదుగా మనం ఇలా చూసుకోగలుగుతాం కదా. సో ఎప్పటికైనా చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం పెట్టేశాను. పావురాలు కూడా అసలు సూపర్ ఉన్నాయి, భలే కూర్చున్నాయి. ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్కటి కూర్చున్నాయి భలేగా. చాలా బాగుంది చూడటానికి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది మనం వచ్చాము శివరాజ్పూర్ బీచ్కి. ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ ఇది. సో ఇది మరి ఎంట్రన్స్లో వచ్చాం కదండి ఇక్కడ, అందుకని కొంచెం అలా ఉంది. కానీ బట్ ఇవ్వండి, ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ వాటర్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అంటే డిఫరెన్స్ ఇసుక కూడా చాలా నీట్గా ఉంది. మీకు ఎండ్లో చూస్తుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది.
ఇంకా బీచ్లో అలాగా సరదాగా నేను దేవ్ కలిసి ఏటీవీ బైక్ రైడ్ చేసాము. చాలా బాగుంది. మా వాడికైతే అసలు ఇది ఎంత బాగా నచ్చిందో. అసలు డాడీ ఐ వాంట్ టు టేక్ దిస్ హోమ్ అని చెప్పి గోల్ ఒకటే అక్కడ. అసలు బాగా ఎంజాయ్ చేశాడు వీడైతే మాత్రం అక్కడ. అసలు go. లాస్ట్ ప్లేస్ అండి ఈ రోజుకి. సో ఇది బట్కాలేశ్వర్ మందిర్ అంటారు. ఇది ఆల్మోస్ట్ ఇంకా సీలోనే ఉంటుంది. అండ్ రైనీ సీజన్లో అయితే ఇది అసలు క్లోజింగ్లోనే ఉంటుంది మొత్తం ఇది. సో ఈ పైన ఉంది కదా, ఈ పై దాకా ఆల్మోస్ట్ వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ సన్సెట్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకి పిల్లలు ఇలా వదలరు కదండి ఇలాంటివి కనిపిస్తే. సో ఇంకా ఫైనల్ టచ్ కింద ఈ రోజుకి మా ఓడిని ఇది ఎక్కిచేసి ఇంకా క్లోజ్ చేస్తాం ఈరోజు. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ వీడియో. సో ఈ ద్వారకా యాత్రని సేమ్ నేను ఫాలో అయితే మీరు ఆల్మోస్ట్ ఏ ప్లేసు లీవ్ చేయకుండా అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు. అండ్ విత్ ఇన్ లీస్ట్ టైం జస్ట్ 1.5 డేలో నేను మొత్తం ద్వారకా బేట్ ద్వారకా మొత్తం కవర్ చేశాను నేను. సో ఇట్లానే మా ఛానల్ ఫాలో అవ్వండి. సో మీరు కూడా లీస్ట్ పాసిబుల్ టైంలో విత్ ఇన్ హాలిడేస్లో ఎనీ లీవ్ లేకుండా ఎలా ట్రిప్స్ ప్లాన్ చేయాలో నేను మీకు చెప్తాను.